ఇశ్రాయేలీలు మొదట ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. తర్వాత మోషే గారి నాయకత్వంలో విద్యార్థులుగా ఉండి 5 ఖండంలో మనం చదువుకునే విధులన్నింటినీ నేర్చుకున్నారు. 10 ఆజ్ఞల్ని నేర్చుకున్నారు. తర్వాత భటులు అంటే సోల్జర్స్గా యెహోషువ గారి నాయకత్వంలో ఉండి యుద్ధాలు చేసి గెలిచిన వారుగా ఉన్నారు. తర్వాత రాజులుగా దేవుడు వారిని నియమించినట్లుగా చూస్తున్నాం కదా. మనము కూడా అంతే. మొదట మనము పాప బానిసత్వంలో ఉన్నాము. దేవుడు దాని నుంచి మనల్ని విడిపించి రక్షించారు. తర్వాత విద్యార్థులుగా మనల్ని తయారు చేసి ఆయన గురించి నేర్చుకునేవారిగా, ఆయన ఇంకా తెలుసుకునేవారిగా తయారు చేశారు. అలాగే భటులుగా మనల్ని తయారు చేశారు. ఎవరితో యుద్ధం చేయడానికని మనం చూసినట్లయితే సాతానుతో, అలాగే మన శరీర కార్యాలతో, లోకముతో జయించే వారిగా మనల్ని దేవుడు తయారు చేస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో మనల్ని పెళ్లి కుమార్తెగా, రాజులుగా సిద్ధపరచాలని దేవుడు ఆశపడుతున్నారు. మరణాత